వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం, అధికార పక్ష శాసనసభ్యుల మీద బురద జల్లటానికి అబద్ధాల మీద ఆధారం చేసుకుని దిగజారిన రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ యూరియా కొరత ఉంది, యూరియా దొరక్క రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి గారు యూరియా అరేంజ్ చేయలేక సొంత నియోజకవర్గంలో కూడా యూరియా అరేంజ్ చేసుకోలేకపోతున్నారని అబద్ధాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వాస్తవం ఏమని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఎంత నీచంగా ప్రచారం చేస్తున్నారంటే మనం చూసాం. టీటీడీలో ఏ విధంగా ఖాళీ సీసాలు తీసుకెళ్ళి చేసింది, అదేవిధంగా అమరావతి మీద ఏ విధంగా విషం చిమ్ముతుంది, అన్ని విషయాల్లో కూడా ఆఖరికి సింహాచలం గుడి మీద భగవంతుడు ప్రసాదం తీసుకెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ప్రసాదంలో ఏదో కలిపేసి తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో ఏదో డ్రామా, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి రైతులందరూ కూడా చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ యూరియా షార్టేజ్ లేదు. 5 రోజులు ఈ పిఎస్సిఎస్ సిబ్బంది స్ట్రైక్ చేయటం మూలంగా 5 రోజులు ఇక్కడ లావాదేవీలు జరగకపోవటం మూలంగా అందరూ ఒకటేసారి వచ్చి క్యూ లాగా ఫామ్ అయ్యి అందరికీ కూడా యూరియా అందజేయబడిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ మండలం చాట్రాయ మండలంలో 2023-2024లో 1320 మెట్రిక్ టన్నులు ఇస్తే ప్రభుత్వం పిఎస్సిఎస్లకి